Hi friends, hello. Welcome to Polystudy. Today we are discussing about the subprograms in PLSQL. Subprograms అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి PLSQL అని ఈరోజు మనం చూద్దాం. వీడియో స్టార్ట్ చేస్తే మనం సబ్ప్రోగ్రామ్ 2 టైప్స్ ఉంటాయి, ప్రొసీజర్స్, ఫంక్షన్స్. మనం ఈ రెండు నేర్చుకునే ముందు వీటికి సంబంధించిన పారామీటర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ చూసి ఈ 2 టైప్స్ నేర్చుకుందాం. పారామీటర్స్ అంటే ఏంటంటే మనం ఫంక్షన్ ప్రొసీజర్ కానీ ఫంక్షన్ కానీ ఆ రెండింటిని కాల్ చేస్తానికి ఈ పారామీటర్స్ మనకు హెల్ప్ చేస్తాయి. అవి ఎక్కడంటే క్లోజర్ బ్రేస్లో మనకి ఎక్కువ వాడతాం. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి, ఇన్ అవుట్. ఫస్ట్ వన్ ఇన్ చూద్దాం. ఇన్ ఏంటి, పాస్ వాల్యూ ఇన్ అంటే వాల్యూస్ని లోపల పంపిస్తానికి, అంటే సబ్ ప్రోగ్రామ్కి పంపిస్తానికి ఇన్. అవుట్ ఏంటి, ఆ వాల్యూని అవుట్ అంటే మన సబ్ ప్రోగ్రాంలో వచ్చిన వాల్యూని బయట తీసుకురావడానికి అవుట్. ఇన్ అవుట్ ఏంటి, అది రెండు చేద్ది, అంటే ఆ లోపల వాల్యూని తీసుకుంటుంది, అట్ ద సేమ్ టైం ఏంటి ఆ బయటికి మనకు కావాల్సిన వాల్యూని కూడా పంపిస్తుంది, అది ఇన్ అవుట్. ఇదేంటి, ఇది ఒక డిఫాల్ట్, అంటే మనకి PLSQLలో మన డిఫాల్ట్గా ఉన్న పారామీటర్ ఇది మనకి ఒక వాల్యూని పాస్ చేద్ది ప్రొసీజర్లోకి. ఎగ్జాంపుల్ చూస్తే ఏంటి, ఇక్కడ జస్ట్ మీరు ఎగ్జాంపుల్ చూడండి. ఫంక్షన్ ఇది ఎగ్జాంపుల్ చూడండి. ఫంక్షన్స్ మీకు లాస్ట్లో అర్థమవుతాయి కాబట్టి జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ షో డీటెయిల్స్ PID ఇన్ నెంబర్ ఈజ్ బిగేన్. అక్కడ PID ఇన్ నెంబర్ అంటే మీరు PID ఇన్ నెంబర్ ఉంది కదా, ఆ ప్రొసీజర్లో మీకు అంటే షో డీటెయిల్స్ అంటే ప్రొసీజర్ నేమ్. ఆ ప్రొసీజర్ తర్వాత మీకు క్లోజ్ బ్రేస్లో PID ఇన్ నెంబర్ అంటే ఒక నెంబర్ని ఫంక్షన్లోకి పంపిస్తున్నారు, అది ఇన్. అవుట్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇదేంటి వాల్యూ, ఇది కూడా డిఫాల్ట్గా ఉన్నది. ఈ వాల్యూ ఏంటి మనకి రిటర్న్ చేద్ది, ఒక వాల్యూని రిటర్న్ చేద్ది. దీంట్లో ఏంటి చూడండి కింద, క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ గెట్ బోనస్ అంటే బోనస్ అనే ప్రొసీజర్ అవుట్ ఉందిగా, అవుట్ నెంబర్ అంటే శాలరీ ఇన్ నెంబర్ అంటే లోపలికేమో శాలరీ అవుతుంది, అవుట్కి ఏమవుతుంది మనకి రిటర్న్ ఏమవుద్ది బోనస్. ఆ బోనస్ అనేది రిటర్న్ అవుద్ది, అదేంటి నెంబర్. ఇది ఆర్ ఏంటి, ఇక్కడ ఆర్ అనేది బయటికి తీసుకొస్తుంది ఒక వాల్యూని. ఇప్పుడు ఇన్ అవుట్ చూద్దాం. ఇన్ అవుట్ ఏంటి, సేమ్ ఇదేంటి ఇన్పుట్ అవుట్పుట్ అంటే మనకి ఇన్ అవుట్ కలుపుతలుగా, ఇన్ ఏమో లోపల పంపిస్తుంది, అవుట్ ఏమో బయటికి తీసుకొస్తుంది. అలాగే ఇదేం చేయాలి, ఇన్ అవుట్ కాబట్టి లోపలికి పంపిస్తుంది, బయటికి తీసుకొస్తుంది. ఇక్కడ ఏంటి, క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ అప్డేట్ శాలరీ. ఇక్కడ అప్డేట్ శాలరీ అనే ప్రొసీజర్ ఉంది, దాంట్లో ఏంటి శాలరీని పంపిస్తున్నాం, అదే శాలరీని మళ్ళీ అవుట్ చేసుకుంటున్నాం. ఎలాగంటే ఏంటి శాలరీ కాల్ మీ ఈక్వల్ టు శాలరీ ప్లస్ 2000 అంటే అక్కడున్న టేబుల్లో ప్రతి దానికి 2000 ప్లస్ చేసి మళ్ళీ అదే శాలరీని మనం బయట తెచ్చుకుంటున్నాం. అలాగే ఇన్ అవుట్ ఉపయోగపడుతుంది. ఇన్ అవుట్ ఏంటి మనకి లోపలికి బయటికి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఇదేంటి ఇందాక చెప్పినట్టు ఇన్పుట్ ఓన్లీ, ఇన్ అంటే ఇన్పుట్, అవుట్ అంటే అవుట్పుట్, ఇన్ అవుట్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ తీసుకోవచ్చు. మనకి ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఈ 3 టైప్స్ తెలిసినాయి. ఏంటి పారామీటర్స్ తెలిసినాయి మనకి, ఏం చేయాలని తెలిసింది. అవి ఎలా వాడతామనేది మనకి మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. పారామీటర్ పాసింగ్ మెథడ్స్ అని 3 టైప్స్ ఉంటాయి. దాంట్లో ఏంటి మనకి పొజిషనల్, నేమ్డ్, మిక్స్డ్ అని 3 టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ మనం పొజిషనల్ చూద్దాం. పొజిషనల్ ఏంటి, మనం ఎలాగైతే అక్కడ ఫస్ట్లో ఫంక్షన్ రాసేటప్పుడు ఎలాగైతే ఒక ఆర్డర్లో ఇస్తామో అలా ఆ ఆర్డర్లోనే కింద మనం కాల్ చేసినప్పుడు కూడా సేమ్ అదే ఆర్డర్లో ఇస్తాం, అది పొజిషనల్ నోటేషన్ అంటే ఏంటి, మీరు అక్కడ ఎలాగైనా ఉన్నాయి, సో మీరు ఫంక్షన్లో ఎలాగైనా రావండి, అక్కడ ఫంక్షన్లో ఒక ఆర్డర్ రాశారు, ఇక్కడ మీరు కాల్ చేసినప్పుడు ఒక ఆర్డర్లో రాశారు, ఇక్కడ మీరు కాల్ చేసినప్పుడు ఒక ఆర్డర్లో రాశారు. ఆ ఆర్డర్ని మ్యాచ్ చేస్తానికి ఎలాగంటే సపోజ్ మనం ఫంక్షన్లో ఏంటి పీ నేమ్ PID అని 2 డిక్లేర్ చేసాం. అవి ఎలా చెప్తున్నామంటే ఇక్కడ పీ నేమ్ ఈక్వల్ టు అక్కడ ఈ యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ ఏంటి రవిని పీ నేమ్లోకి 101 PIDలోకి పంపిస్తాం. అలా పంపిస్తాం వల్ల ఏమవుద్దంటే పీ నేమ్ అక్కడ ఫస్ట్లో ఉన్నాయి, సెకండ్లో ఉన్నాయి, పీ నేమ్లోకి రవి వెళ్తుంది, ఐడిలోకి ఏమో 101 వెళ్తుంది, అది నేమ్ నోటేషన్.
తర్వాత మిక్స్డ్ నోటేషన్ అంటే ఏంటి, అక్కడ ఫస్ట్ మనకి పొజిషన్ నోటేషన్ ఉంది, నేమ్ నోటేషన్ ఉంది. ఆ రెండు కలిపితే ఈ మిక్స్డ్ నోటేషన్. ఈ మిక్స్డ్ నోటేషన్లో ఏంటి, మీరు అక్కడ పొజిషనల్ ఏంటి, మనకి ఒక లైన్లో ఇవ్వాలి పారామీటర్స్, కాల్ ఫంక్షన్ కాల్ దగ్గర ఒక లైన్లో ఇవ్వాలి మనకి వాల్యూస్గా. అక్కడ తర్వాత ఏంటి మనకి నేమ్ నోటేషన్లో ఏంటి, అక్కడ సేమ్ మనం ఎలాగైనా ఇవ్వచ్చు కింద, కాకపోతే అక్కడ ఎర్రర్ మార్క్తో డిఫైన్ చేయాలి. ఇక ఆ రెండు కలిపి వాడతామే మిక్స్డ్ నోటేషన్లో. సపోజ్ మనకి ఫస్ట్ పిఐడి పీ నేమ్ ఇచ్చామనుకోండి, పిఐడిలో 101 ఇచ్చాం, పీ నేమ్లోకి ఏమో రవి అని పంపిస్తున్నాం, అది మిక్స్డ్ నోటేషన్. ఇలా ఈ 3 నోటేషన్స్. ఫస్ట్ ఏంటి పొజిషనల్ నోటేషన్, తర్వాత మీ నేమ్ నోటేషన్, తర్వాత మిక్స్డ్ నోటేషన్. ఈ 3 నోటేషన్లు యూజ్ చేసుకుని ఆ పారామీటర్స్ యూజ్ చేసుకుని ఫంక్షన్స్ ప్రొసీజర్స్ మనం క్రియేట్ చేయగలం. ఇప్పుడు ఈ 3 నేర్చుకున్నాం కాబట్టి ఫంక్షన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ప్రొసీజర్ నేర్చుకుందాం. ప్రొసీజర్ అంటే ఏంటి, సబ్ ప్రోగ్రామ్. అదేంటంటే ప్రొసీజర్ అంటే ఏంటి, మనకి అదొక సబ్ ప్రోగ్రామ్. PLSQLలో ఒక టాస్క్ని చేస్తే మనం సబ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాం. దాంట్లో నేను ఇందాక చెప్పాక పారామీటర్స్ ఇన్ అవుట్ ఈ 3 యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనం ఎక్కువగా యూజ్ చేసి అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, లేకపోతే డిస్ప్లేయింగ్ డేటా. ఈ నాలుగిట్లకి మనం ఎక్కువ ప్రొసీజర్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ ప్రొసీజర్ సింటాక్స్ వస్తే క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమ్ అంటే క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ మీరు ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నారు, క్రియేట్ ప్రొసీజర్ అని ఇవ్వచ్చు. ఒకవేళ మీరు అది రీప్లేస్ చేశారు అనుకోండి, ఆర్ క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ అని ఇస్తారు. మీకు బెటర్ ఏంటంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ ఇస్తాం బెటర్. తర్వాత ఒకవేళ మీరు మర్చిపోయిన ఆ ప్రొసీజర్ ఉందా లేదని క్రియేట్ ఆర్ రీప్లేస్ ఇస్తాం వల్ల ఏంటి, ఆ ప్రొసీజర్ ఉన్నా లేకపోయినా మీకు ఈజీగా ఉంటుంది. ప్రొసీజర్ నేమ్, అక్కడ మీకు ప్రొసీజర్ నేమ్ రాయాలి. అక్కడ ఆ నేమ్ ఏదైతే ఆ నేమ్ మీకు కావాల్సిన నేమ్ రాసుకోవచ్చు. పారామీటర్స్ ఏంటి, ఫస్ట్ వేరియబుల్ రాస్తారు, వేరియబుల్ రాసి అది ఇన్ అవుటా అని రాస్తారు. దానికి సంబంధించిన డేటా టైప్. అలా ఎన్ని పారామీటర్స్ కావాలంటే అన్ని పారామీటర్ డిఫైన్ చేస్తారు. ఈజ్ తర్వాత ఏంటి డిక్లరేషన్. మీకు ఏమన్నా ఇంకా తర్వాత దాంట్లో వేరియబుల్స్ కావాలంటే ఆ వేరియబుల్స్ రాసుకుంటారు. ఆ ప్రొసీజర్ యొక్క ఎగ్జిక్యూషన్ అంటే బిగిన్ స్టార్ట్ అవుద్ది. ఆ బిగిన్ నుంచి మీకు అంటే ఆ ప్రొసీజర్లో ఏం కావాలి అన్నది ఆ బిగిన్ బ్లాక్లో రాస్తారు. దీంట్లో మనం ఎగ్జాంపుల్ చూస్తే ఫస్ట్ది క్రియేటర్ రీప్లేస్ ప్రొసీజర్ యాడ్ స్టూడెంట్. ఇక్కడ ఏంటి, యాడ్ స్టూడెంట్ అనే ప్రొసీజర్ని క్రియేట్ చేసి దాంట్లో పారామీటర్స్ ఏమిస్తున్నాం, పిఐడి ఇన్ నెంబర్ అంటే పిఐడి అనే నెంబరు, పీ నేమ్ అనే వ్యార్క్యారు, పీ క్లాస్ వ్యార్క్యారు. అలా మనం త్రీ కాలమ్స్ డిఫైన్ చేసాం. అక్కడ డిఫైన్ చేసి ఏం చేస్తున్నాం, అవి ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ ఎలా చేస్తున్నాం, పిఐడి నేమ్ క్లాసు ఎలాగా వాల్యూస్ పిఐడి పీ నేమ్ పీ క్లాస్. అలా మనం తర్వాత ఈ ప్రొసీజర్ని కాల్ చేసినప్పుడు మీరు పారామీటర్స్ ఇస్తారు కదా కింద కాల్ చేసినప్పుడు, పిఐడి దగ్గర ఏమో ఒక నెంబరు, పీ నేమ్ దగ్గర ఒక నేమ్, పీ క్లాస్ దగ్గర క్లాస్ అంటే అక్కడ వేరకర్ ఇచ్చాం కాబట్టి క్లాస్ ఇవ్వచ్చు. సో అలాగా ఈ యాడ్ స్టూడెంట్ అనే దాంతో ఇక్కడ ఉన్న టేబుల్లోకి మీరు కావాల్సిన వాల్యూస్ పంపించగలరు. సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి క్రియేటర్ రీప్లేస్ ప్రొసీజర్ అప్డేట్ శాలరీ. ఏంటి, ఇక్కడ అప్డేట్ శాలరీ అనే ఒక ప్రొసీజర్ క్రియేట్ చేసి దాంట్లో ఏంటి పీ ఎంప్లాయ్ ఐడి ఇన్ నెంబర్ అంటే ఎంప్లాయ్ ఐడి ఒక నెంబరు, న్యూ శాలరీ అనేది నెంబరు. ఆ రెండు నేను చేస్తున్నాం. అప్డేట్ అంటే అక్కడ ఎంప్లాయీస్ని అప్డేట్ చేస్తున్నాం, అక్కడ ఎంప్లాయీ టేబుల్ని అప్డేట్ చేస్తాం. ఎలాగా సెట్ శాలరీ ఈక్వల్ టు పీ న్యూ శాలరీ దగ్గర వేరే ఈఎంపీ ఐడి ఈక్వల్ టు పిఎంపీ ఐడి. అంటే మనకు సపోజ్ ఏంటి ఇక్కడ ఈ ప్రొసీజర్ ఏం జరుగుద్ది అంటే అక్కడ మనం న్యూ శాలరీ ఇస్తున్నాం. ఎవరికి, ఒక ఎంప్లాయీ ఐడికి న్యూ శాలరీ, ఒకవేళ ఇంక్రిమెంట్ జరిగిందో బోనస్ ఇస్తున్నాం అనుకోండి, మార్చాలి. అంతరంగా శాలరీ ఎంత వెళ్తుందని మార్చాలి ఆ టేబుల్లో. అప్పుడు ఏంటి న్యూ శాలరీలోకి న్యూ శాలరీ వెళ్తుంది. వెళ్ళిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఒక ఎంప్లాయీ ఐడి ఉంటుంది కదా, ఆ ఎంప్లాయీ ఐడి దగ్గర ఈ న్యూ శాలరీ అనేది వెళ్ళి సెట్ అయిపోద్ది. అలాగే ఈ ప్రొసీజర్ మీరు కాల్ చేసినప్పుడు ఏంటి ఫస్ట్ ఐడి ఇస్తారు, న్యూ శాలరీ ఇస్తారు. ఐడి న్యూ శాలరీ అప్డేట్ శాలరీ ఐడి న్యూ శాలరీ
ఇది ఇచ్చిన తర్వాత ఏం జరుగుద్ది మనకి, ఆ ఎంప్లాయీ టేబుల్లో ఆ రెండు చేంజ్ అయిపోతాయి. దీనిలో థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే ఏంటి, క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ గెట్ కస్టమర్ నేమ్. అంటే ఇక్కడ కస్టమర్ నేమ్ని గెట్ చేసుకుంటాం చేస్తున్నాం. ఎలాగా, దీంట్లో కూడా రెండు ఉన్నాయి. పిఐడి ఇన్ నెంబర్, పీ నేమ్ అవుట్ వ్యార్కెట్. అంటే ఐడి ఇస్తే మనకి నేమ్ వస్తుంది. ఈ ప్రొసీజర్లో సెలెక్ట్ నేమ్ ఇంటూ పీ నేమ్ ఫ్రమ్ కస్టమర్ నుంచి నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. అదే అక్కడ పిఐడి దగ్గర ఉన్న నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. నేమ్ సెలెక్ట్ చేసుకున్నాక ఏంటి మనకి, తర్వాత మీకు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏం జరుగుద్ది అంటే ఆ నేమ్ మీకు రిట్రీవ్ జరుగుద్ది. ఇది నేను మీకు ఇప్పుడు ప్రొసీజర్లో 3 ఎగ్జాంపుల్స్ చూపించా. ఈ 3 ఎగ్జాంపుల్స్లోనే జస్ట్ నేను వాల్యూస్ ఎలా ఇన్ చేయాలి, అవుట్ చేయాలని చూపించా. దేన్ని ప్రింట్ చేయాలని చూపించలే. ఒకవేళ మీకు ప్రింట్ చేయాలని మీకు ఏమైనా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే లాస్ట్లో కామెంట్ చేయండి, నేను ఆ కామెంట్స్ రిప్లై ఇస్తాను. తర్వాత మనం ఏంటి దీంట్లో ఒకసారి సమ్మరీ చూస్తే ఏంటి మనకి, మనం ఎక్కువ దీనివల్ల ఇట్లా ఈ ప్రొసీజర్స్ వల్ల ఏంటి మనకి కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు. రీయూజ్ చేసుకుని అక్కడ కొంచెం మనకి ఏమన్నా ప్రోగ్రామ్ పెద్దది అయింది అనుకోండి, ఈ ప్రొసీజర్లో ఏం చేయొచ్చు, దాన్ని షార్ట్గా చేసుకుని మనం చదువుతానికి కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. అది తర్వాత ఏంటి మనకి ఫంక్షన్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏమో వాల్యూస్ రిటర్న్ చేస్తే, ప్రొసీజర్కి ఫంక్షన్ కూడా డిఫరెన్స్ అదే. అవి ఏమో వాల్యూస్ రిటర్న్ చేయవు, అవుట్ ద్వారా రిటర్న్ చేసుకుంటాం. ఇక్కడ అవుట్ ఇవ్వకుండానే రిటర్న్ అనే కీవర్డ్తో రిటర్న్ చేసుకుంటాం ఫంక్షన్లో. దీని మనం బేసిక్ సింటాక్స్ చూస్తే క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్. అక్కడ ఏంటి ప్రొసీజర్ నేమ్, ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాం. సేమ్ అక్కడ పారామీటర్స్ వేరియబుల్ నేమ్, ఏ పారామీటర్ ఆ పారామీటర్ దాని డేటా టైప్ ఇస్తాం. రిటర్న్ డేటా టైప్, మళ్ళీ అక్కడ రిటర్న్ ఏదో ఒకటి ఇక్కడ రిటర్న్ అవుద్ది, ఏదో వాల్యూ రిటర్న్ అవ్వాలి, ఆ రిటర్న్ డేటా టైప్ ఇవ్వాలి. ఈజ్ డిక్లరేషన్ అంటే డిక్లరేషన్ ఇవ్వాలి, బిగిన్. తర్వాత మనకి ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుద్ది. దీంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఏంటి మనకి, క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ గెట్ టోటల్ శాలరీ అనేదాన్ని గెట్ టోటల్ ప్రైస్ అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. దాంట్లో ఏమున్నాయి, పీ క్వాంటిటీ ఇన్ నెంబర్, పీ ప్రైజ్ ఇన్ నెంబర్, ఎంత క్వాంటిటీ ఎంత ప్రైజ్, రిటర్న్ నెంబర్ అంటే ఒక నెంబర్ రిటర్న్ చేసుకుంటున్నాం. ఈజ్ టోటల్ నెంబర్ అని డిక్లేర్ చేసాం. అక్కడ బిగిన్ టోటల్ కాలమ్ ఈక్వల్ టు పీ క్వాంటిటీ ఇంటూ పీ ప్రైజ్. అక్కడ పీ క్వాంటిటీ పీ ప్రైజ్ అంటే మనం ఇచ్చిన పారామీటర్స్లో క్వాంటిటీ ప్రైజ్ ఉంది కదా, ఆ రెండు వాల్యూస్ మీరు ఫంక్షన్ కాల్లో ఇస్తారు. ఇచ్చేకి ఏం జరుగుతుంది, ఆ రెండు మల్టిప్లికేషన్ అయ్యి టోటల్ స్టోర్ అవుతాయి. ఆ టోటల్ ఏంటి మనకి రిటర్న్ నెంబర్, అక్కడ రిటర్న్ నెంబర్ అని ఒక రిటర్న్ వాల్యూ ఇచ్చాం కదా, ఆ రిటర్న్ నెంబర్లు ఈ టోటల్ వాల్యూ అని రిటర్న్ అవుద్ది. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి, స్క్వేర్ ఆఫ్ ఈ నెంబర్, ఒక నెంబర్ స్క్వేర్ చేస్తాం. ఎలాగా, ఇక్కడ క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ ఫైండ్ స్క్వేర్ అనే ఫంక్షన్ ఇచ్చాం. పీ నెంబర్ ఇన్ నెంబర్ అంటే నెంబర్ ఇన్ చేస్తాం. రిటర్న్ నెంబర్ మనకు ఒక నెంబర్ కదా వస్తుంది, ఆ నెంబర్ని ఏమో రిటర్న్ చేసుకుంటాం. ఈజ్ బిగిన్ రిటర్న్ పీ నెంబర్ ఇంటూ పీ నెంబర్ అంటే ఇక్కడ స్క్వేరే కదా, అంటే సపోజ్ 2 ఇచ్చాము, 2 × 2 4, 3 ఇస్తే 3 × 3 9. అలాగా ఇక్కడ ఆ నెంబర్ ఇంటూ ఆ నెంబర్ జరిగి రిటర్న్ అయిపోద్ది మనకి. తర్వాత అవుట్పుట్లో ఆ వాల్యూ స్క్వేర్ ఆఫ్ ద వాల్యూ మనకి ప్రింట్ కింద ఫంక్షన్ కాల్లో ఫంక్షన్ తర్వాత మీరు డిబిఎంఎస్ అవుట్పుట్ లైన్ రాస్తే ఫంక్షన్ ఆ నెంబర్ ప్రింట్ అవుద్ది అక్కడ. థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే ఏంటి మనకి, క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ గెట్ ఎంప్లాయీ శాలరీ విత్ బోనస్. అతనికి ఏంటి శాలరీ బోనస్ అంటే ఎంప్లాయీస్కి ఏమంటే శాలరీ అంటే బోనస్ ఉంటాయి కదా, ఆ రెండు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏమిచ్చాము ఇక్కడ ఎంప్లాయీ ఐడి నెంబర్, అక్కడ ఎంప్లాయీ ఐడి ఇచ్చాము నెంబర్, దానికి మళ్ళీ మనకి శాలరీ మ్యాక్సిమం నెంబర్స్ కదా ఉంటుంది. రిటర్న్ నెంబర్ ఇచ్చాం. వి శాలరీ నెంబర్, ఇక్కడ వి శాలరీ నెంబర్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం. దాన్ని ఏం చేసుకోవాలి, సెలెక్ట్ శాలరీ ప్లస్ శాలరీ ఇంటూ 0.10% అంటే 0.10 అంటే శాలరీకి అది ప్లస్ అది ఇది ఇంటూ వి శాలరీకి ప్లస్ అవుద్ది. ప్లస్ అవి ఇంటూ వి శాలరీ దేంట్లోకి వెళ్తుంది, వి శాలరీలోకి వెళ్తుంది. ఆ వి శాలరీ ఏమవుద్ది మనకి తర్వాత లాస్ట్లో మీరు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏం జరుగుద్ది, ఈ వి శాలరీని అక్కడ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది, ప్రింట్ అవుద్ది.
అక్కడ ఏంటి శాలరీ ప్లస్ శాలరీ ఇంటూ 0, ఫస్ట్ శాలరీ ఇంటూ 0.10 జరిగి తర్వాత అక్కడ వచ్చిన వాల్యూ శాలరీకి ప్లస్ అవుద్ది. ప్రొసీజర్కి ఫంక్షన్కి డిఫరెన్స్ చూస్తే ఏంటి, ప్రొసీజర్లో మనకి రిటర్న్ వాల్యూ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే రిటర్న్ వాల్యూ ఏంటంటే దానికి అవుట్ అనే ఒక పారామీటర్ ఉంది కదా, ఆ పారామీటర్ ప్రొసీజర్లో మనకి అవుట్ వాల్యూ రిటర్న్ చేసుకుంటే వాడతాం. ఫంక్షన్లో ఏంటి, కంపల్సరీగా రిటర్న్ వాల్యూ ఉండాలి. ఆ రిటర్న్ వాల్యూ లేకపోతే ఫంక్షన్ కింద డిక్లేర్ అవ్వదు. అది ఫంక్షన్కి ప్రొసీజర్కి డిఫరెన్సెస్. దీంట్లో ఇంక లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రికర్షన్ అంటే ఏంటి, ఒక ప్రొసీజర్ కానీ ఒక ఫంక్షన్ కానీ దాన్ని అదే పిలవాలి. అంటే ఫంక్షన్ కాల్లో ఉంటుంది, అది ఫంక్షన్ కాల్లో ఉంటుంది, అది రికర్షన్. సో రికర్షన్ మనకి ఫంక్షన్స్లో ఉండొచ్చు, ప్రొసీజర్లో ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ ఫంక్షన్లో ఉంది. ఎగ్జాంపుల్ ఫస్ట్ది క్రియేట్ ఆర్ లీప్లెస్ ఫంక్షన్ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ ఉంది. n ఇన్ నెంబర్ అంటే ఒక నెంబర్ ఇన్ చేస్తున్నాం, రిటర్న్ నెంబర్ని మళ్ళీ అవుట్ చేసుకుంటున్నాం. ఎలాగా, ఇఫ్ n = 0 దెన్ రిటర్న్ 1. ఇప్పుడు n = 0 అయితే దాని ఫ్యాక్టోరియల్ 1 కాబట్టి 1 రాసాం అక్కడ. సపోజ్ n కాకుండా ఏదైనా అయిందానికి వేరే 2 కానీ 3 కానీ అయితే n ఇంటూ ఫ్యాక్టోరియల్ n-1. ఫస్ట్ 2 ఇంటూ 1 ఫస్ట్ 3. సపోజ్ మనం 3 ఇచ్చామనుకోండి, 3 ఇంటూ 2 జరుగుద్ది. 3 2 6. ఫస్ట్ అక్కడ అది 6 ఉంటుంది ఫస్ట్, తర్వాత మళ్ళీ nలో 6 ఉంటుంది. ఆ 6 ఉండి మళ్ళీ ఫంక్షన్ కాల్ పిలుస్తుంది. అక్కడ ఆ ఫంక్షన్ కాల్ పిలుస్తాం వల్ల ఇది రికర్షన్ అవుద్ది. నెక్స్ట్ ఫెబ్నోయిక్ అంటే ఏంటి, మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ సమ్ న్యాచురల్ అనే ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసాం, రిటర్న్ నెంబర్ రిటర్న్ చేస్తున్నాం. ఎలాగా, ఇఫ్ n = 0 దెన్ రిటర్న్ 0. ఒకవేళ n = 0 అయితే 0 వచ్చేస్తుంది, రిటర్న్ 0 అంటే 0 ప్రింట్ అవుద్ది. ఒకవేళ n = 0 కాకపోతే n ప్లస్ సమ్ న్యాచురల్ n-1 అంటే n ప్లస్ సమ్ న్యాచురల్ అంటే సపోజ్ n 10 ఇస్తే 10 + 9 అలాగా ప్రింట్ అవి అలా ఫంక్షన్ కాల్ రిటర్న్ అవుతుంటుంది. ఎప్పుడైతే లాస్ట్ 0 వస్తుందో ఇఫ్ కండిషన్ 0 అయిపోయి రిటర్న్ 0 అయిపోయి ఫంక్షన్ అక్కడతో ఎండ్ అయిపోద్ది. రికర్షన్ ఏంటి, మనకి ఆ ఫంక్షన్ కాల్లో ఉండటం వల్ల అది రికర్షన్ అవుద్ది. అది రికర్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్.